నమస్తే గురువు గారు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య. జీ నమస్తే అండి. అస్తు ప్రకృతం అనుసరామః. మనము నిన్న ఎన్నో సూత్రం, 38వ సూత్రం చెప్తున్నాం అనుకుంటాను. 40 అయిపోయిందండి. ఆంగ ఉద్గమనే అంతవరకు అయింది. ఆంగ్ ఉద్గమనే అంటే ఆదిత్య ఆక్రమతే చంద్రమాహ చెప్పుకున్నాం. ఆంగ ఉద్గమనే వరకు చెప్పుకున్నాము. అవును అవును. ఈరోజు మనము 41వది పెట్టండి. ఒకసారి ముందు తీసుకొచ్చేయండి. వేహి పాద విహారనే చెప్పుకోవాలి. మనం 40 వరకు చెప్పుకున్నాము. స్లైడ్ కొంచెం ముందు వేహి పాద విహారణ చెప్పుకోవాలి మనం. చెప్పలేదు వేహి పాద విహారణ. అస్తు. సో నిన్న చెప్పిన పాఠంలో ఎదుక సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. సో నిన్న మనము ఆంగ ఉద్గమనే, ఆంగ ఉపసర్గంలో ఉంటే క్రమధాతు చేత ఆత్మనేపదం వస్తుంది, కానీ ఉద్గమనం అర్థంలో ఉండాలి. ఉద్గమనే అర్థంలో, ఉద్గమనం అంటే ఏమిటి? ఉదయించే అర్థంలో, ఉదయించే అర్థంలో ఉన్నటువంటి వర్తమానమైనటువంటి ఆంగ్ పూర్వ క్రమధాతు చేత ఆత్మనేపద ప్రత్యయం వస్తుంది అని చెప్పి నిన్న మనం చూసాము. ఆక్రమతే చంద్రమాహ, ఆదిత్య ఆక్రమతే, ఆక్రమంతే జ్యోతింషి, ఇవన్నీ చెప్పుకున్న ఉదాహరణలు. రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి 41వ సూత్రము. మహోదయ, ఈ క్రమ అనే ధాతు ఉంది కదండి, దాని అర్థం ఏంటండి? ఇక్కడ క్రమ ధాతు క్రమ ఉపరమే ఉందండి. క్రమం అంటే క్రమంలో ఉండేటువంటి అర్థం, క్రమాన్ని చెప్పి తెలియజేసేటువంటి అర్థంలో. కానీ ఆంగ ఉపసర్గం ఉంది కాబట్టి ఉదయించే అర్థం తీసుకునే ఇక్కడ. మామూలుగా అయితే క్రమ అనే ధాతువుకి ఉపరమే వస్తుందండి. ఉపరమే వస్తుందండి. క్రమ ఉపక్రమే అంటే పాద విక్షేపణే అని క్రమ ధాతు రాసింది. అది కూడా ఉంది, క్రమ పాద విక్షేపే. అది కూడా ఉంది. అది ఇది రెండు ఒకటేనా? ఒకటేనా? చోట అదే అర్థంలో భిన్న అర్థం కూడా ఉంటుందన్నమాట. వేరే ధాతులు ఉన్నాయి అక్కడ. పాద విక్షేపే ఒకటే ధాతు కాదు, వేరే అర్థంలో క్రమధాతు ఇంకో అర్థంలో కూడా వచ్చి ఉంటుందన్నమాట. అది భిన్న గణంలో ఉంటుందన్నమాట. ఓకేనా? అక్కడ పాద అంటే ఏంటండి అర్థం? పాద అంటే ఏంటి అర్థం? అది చూడాలి. పాద విక్షేపే అంటే అది ఏదైనా పాదం, శ్లోక పాదం కావచ్చు. ఆ పాదం విక్షేపం. అదే పాద అనేది అర్థం కాలేదు. అది రేపైనా ఒకసారి చూసి చెప్పండి గురుగారు, రేపైనా ఒకసారి. అలాగండి, ధన్యవాదాలు. పాద విక్షేపం ఏ రకంగా చెప్పి దానికి సంబంధించి ఉదాహరణ చూసినప్పుడు స్పష్టమవుతుంది. చూసి చెప్తాను. క్రమంగా వ్యాపించడం అనే అర్థం రావచ్చండి. చూద్దామండి. అదే అనేక అర్థాలు వస్తాయి. మనం సందర్భాన్ని బట్టి ఏ అర్థం అనేది చూసుకోవాలి. క్రమధాతు ఒకటే ఉంటేనే మనకి 2000 ధాతులు ఒకే క్రమధాతు ఒకటే ఉంటేనే మనకి ఇబ్బంది లేదు, అర్థం నిర్ధారించవచ్చు. అది క్రమధాతులు కనీసం చాలా చోట్ల వచ్చాయన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉంది, ఒక్కొక్క గణంలో ఒక్కొక్క అర్థం ఉంది. ఏది తీసుకోవాలి? సందర్భాన్ని బట్టి, ఆ గణ విశేషాన్ని బట్టి తీసుకోవాలన్నమాట.
ఆ రూపసిద్ధిని బట్టి, ఆ గణాన్ని బట్టి, లక్ష్యాన్ని బట్టి మనం ఆ ధాతు యొక్క అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సరే అండి, అది నేను చెప్తాను తర్వాత. ఒక ధాతు ఇక్కడ క్రమ ధాతుకు ఇక్కడ ఒక ధాతు క్రమ ధాతు ఇచ్చాయి. క్రమ చలన, నడిచే అర్థంలో ఉంది. పాద విక్షేప, ఇక్కడ క్రమ ధాతు తీసుకున్నాము. క్రమ ధాతు క్రామతి, క్రామత, క్రామంతి అలా నడుస్తుంది. ఓన్లీ క్రమ ధాతు. ఇది క్రమ ధాతు, క్రమ ధాతు అని చూసుకోవాలి మనం. ఓకే, ధాతు పట్టణంలో చూసుకున్నాం. ఇక్కడ సామాన్య ఒక అర్థం ఏంటి? నడిచే అర్థం. క్రమం అంటే ఏంటి? పాద విక్షేపం, పాదాలు విక్షేపం, నడవడం, ఇలాంటి అర్థం తీసుకోవచ్చు విక్షేపం అంటే ఇక్కడ. ఓకేనా? అలా వేరే కూడా ఉంటుంది. పాద విక్షేపం సామాన్యంగా నడవటం, నడిచే అర్థంలో. క్రామతి, క్రామత, క్రామంత ఇచ్చేది ఇక్కడ. వేరే అర్థం ఏమైనా ఉంటుందో చూసి చెప్తాను. అస్తు. అంటే వేహే పాద విహరణే, వేహే పంచవిభక్తి ఏకవచనం, పాద విహరణే, పాద విహరణే సప్తమి విభక్తి ఏకవచనం. ఓకేనా? సమాస. పాద విహరణే అంటే ఏమిటి దాన్ని ఇప్పుడు కూడా చెప్తున్నాడు. పాదయో విహరణం, పాద విహరణం ఏం చెప్పానండి? పాదయో విహరణం, పాద విహరణం, పాదయో విహరణం, పాద విహరణం. అది ఎందుకు చూద్దాం పక్కన. చూడండి, సైడ్ మార్చండి. రెండు పాదాల యొక్క విహరణనే పాద విహరణం అంటాం. అది చూద్దాం పక్కన. పాదయో, రెండు పాదాల యొక్క విహరణనే పాద విహరణం అంటాం. సూత్రంలో పాద విహరణ అంటే ఏమిటి అది చెప్తున్నామట. పాదయో విహరణం, పాద విహరణం, ఇది సమాసము. నెక్స్ట్ ఇక్కడ ఇది పాదయో షష్ఠి ద్వివచనంలో ఉంది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం చెప్పుకున్నాం. తస్మిన్ పాద విహరణే. ఓకే, అనువృత్తి వస్తుంది. క్రమధాతుకి ఆత్మీయ పదంకి అనువృత్తి వస్తుంది. నెక్స్ట్ అర్థ. అర్థ విపూర్వాత్ క్రమధాతో, విపూర్వాత్ క్రమధాతు. ఇక్కడ క్రమధాతు ఇచ్చాడు, క్రమము కాదు క్రమధాతు ఇచ్చాడు. క్రమధాతో పాద విహరణే అర్థే, పాద విహరణే అర్థే వర్తమానాత్ ఆత్మనే పదం భవతి. సుష్టు విక్రమతే ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. సుష్టు విక్రమతే, వి ఉపసర్గం ఉండాలని చెప్పిన. వి పూర్వ సూత్రంలో స్పష్టంగా చెప్పు వేహే అని చెప్పి. వి ఉపసర్గం అనేటువంటి పైన చూసిన క్రమధాతు. అటది వి ఉపసర్గంలో ఉన్నటువంటి క్రమధాతు చేత ఆత్మనే పదం వస్తుంది. కానీ ఈ ఆత్మనే పదం వస్తుంది, కానీ ఆత్మనే పదం ఏ అర్థంలో వస్తుంది? పాద విహరణే. పాద విహరణం అంటే ఏమిటి? కాళ్ళను పైకి పెట్టి, అంటే పైకి ఎత్తుతూ నడవడం అంట. ఇప్పుడు కాళ్ళు మనం నడుస్తున్నాం అంటే కాళ్ళు పైకి ఎత్తు నడుస్తాం కదా, అదే విహరణం ఇక్కడ. పాద విక్షేపణ ఉంటే మీరు తీసుకోవచ్చు. క్రమ విక్షేపణ అనుకోండి, ఇలాంటి నడవడం, నడిచే అర్థంలో తీసుకోవచ్చు అండి. ఓకేనా? పాద విహరణం అంటే పాదాలను విహరించంటే పైకి లేపుతూ నడవడం అంట. ఒక పాదం తర్వాత ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, అలాగా పాదాలను జంప్ చేస్తూ మనం నడుస్తూ సామాన్యంగా పాదాలను పైకెత్తును నడుస్తాం అంట. అలాగా ఇక్కడ తీసుకునేది అనమాట. पैर उठाने अर्थ में वर्तमान क्रम धातु से आत्मनेपद होता है. అంటే నడిచే అర్థంలో నడుస్తున్నామంటే కాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పైకి లేపుతూనే నడవాలన్నమాట. కానీ దాన్ని పాద విహరణం అని చెప్పారు. అలాంటి అర్థంలో అంటే గతి అర్థంలో వి ఉపసర్గంలో ఉన్నటువంటి వి ఉపసర్గము ముందున్నటువంటి క్రమధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. అందుకే సుష్టు విక్రమతే వాజీ, సాధు విక్రమతే వాజీ అంటే ఘోడ అంటే గుర్రం చాలా అందంగా అడుగులు వేస్తుందంట. ఇప్పుడు చాలా మంది పశువులను కొనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పశువు యొక్క నడకను బట్టి వాళ్ళు ఈ పశువు ఎంత బాగా గతి అంటే నడుస్తుంది లేదంటే పనికి వస్తుందని చెప్పి దాన్ని బాగా పరిగెడుతుందని చెప్పి వాళ్ళు కొన్ని దీంట్లో టెక్నిక్స్ ఉంటాయండి. వాళ్ళు బాగా పెద్దవాళ్ళు గ్రామస్తులు వాళ్ళు చెప్తారన్నమాట. దీనికి నడక ఈ విధంగా ఉంటే ఈ విధంగా బాగా పరిగెడుతుంది,
అలాగే ఎద్దుల్లో కూడా వాళ్ళ నడకని బట్టి ఇది బాగా లాగుతుంది, పొలంలో బాగా పనికొస్తుంది. అలా పాద విధానం. అందుకే ఏదైనా కొనేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఆ పశువు ఇలా తిప్పుతాం, ఎలా ఉంది దీని నడక, ఎలా ఉంది దీని యొక్క స్థితి ఎలా ఉంది గమనిస్తుంటాం. అలాగే ఇప్పుడు సామాన్యం కూడా మనం ఎవరినో ఒకరిని మన ఇంటికి ఇప్పుడు ఏదైనా వివాహ సందర్భంలో కూడా అమ్మాయిని అబ్బాయిని చూడడానికి వెళ్తేప్పుడు వాళ్ళు అమ్మాయిని నడిపిస్తుండే, ఒకసారి నడవమ్మా ఏమైనా ఇబ్బంది ఉంది కాలంలో, వాళ్ళ నడకను బట్టి వాళ్ళ మాటలను బట్టి మనం పాటలు పాడించడం కానీ వాళ్ళు నడిపించడం కానీ ఇలా చేస్తామంట. అంటే అక్కడ ఏమైనా దోషాలు ఉన్నాయని చెప్పి, వాళ్ళ కదలికల్లో వాళ్ళ గతిలో ఏమైనా దోషాలు ఉన్నాయని చెప్పి. ఓకే, సో సుష్టు విక్రమతే బాజీ, సాధు విక్రమతే బాజీ అంటే ఘోడా సుందర కదం ఉఠాతా హై, గుర్రం అని చాలా అందమైన అడుగులు వేస్తూ ఉంది, అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది, బాగా పరిగెడుతుంది అని అర్థం, బాగా నడుస్తుంది అని అర్థం. అలాంటి అర్థంలో మొత్తానికి అడుగులు వేయటము, పాద విక్షేపణం, పాద విహరణం. ఇప్పుడు సోమనాథి గారు విక్షేపణం అని కూడా అదే అర్థం వస్తుంది, అడుగులు తీసి అడుగులు వేయటం, అడుగులు తీయడం, అడుగులు వేయడం, ఇలాంటి పైకి అలాగే మహోదయ, అలాగే అలాంటి అర్థంలో ఇక్కడ ఈ అర్థం తీసుకోవాలి. ఓకేనా, దాన్నే ఇక్కడ సుష్టు విక్రమతే వాజీ, వాజీ అంటే గుర్రం, గుర్రానికి వాజీ అని కూడా పేరు. సాధు విక్రమతే వాజీ. ఓకేనా, సాధు అన్న సుష్టు రెండు పర్యావాచ శబ్దాలు రెండు ఒకటే, అంటే మంచిగా బాగా అడుగులు వేస్తుంది గుర్రము. అలాగే ఒక పశువులో కాదు, మనుషులో తీసుకోవచ్చు, ఇంకేదైనా పశు పక్షుల్లో కూడా చూసుకోవచ్చు. దాని నడకని బట్టి మనం దాన్ని గుర్తించి తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ పాద విహరణార్థంలో ఉన్నటువంటి వి ఉపసర్గంలో ఉన్నటువంటి క్రమ ధాతు చేత ఆత్మీయపదం వస్తుంది. ఓకేనా, అస్తు. ఇక్కడ విక్రమతే వి ఉపసర్గము పైన క్రమతే రూపం చేసుకున్న క్రము షప్పు తా, షప్క ఆ, క్రమ్ ఆ తా, క్రమ తా, టిత ఆత్మీయ పదాన్ని తేరేతుడు ఏ కాలం చేస్తే క్రమతే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మన గుణం ఎందుకు రాదండి, షప్పు పక్కనే ఉంది కదా, గుణం ఎందుకు రాలేదు? క్రమ్ షప్ త, క్రమధాతు గుణం చేసుకోవచ్చుదా, అంగస్య గుణో భవతి సార్ధాతు కార్ధాతుకే పరతః. జీ అర్థమైంది, ఆ ప్రశ్న అర్థమైంది మీకు? గుణం ఎందుకు రాలేదు? సరే ఆలోచించి చెప్పండి. అర్థమైందండి. ఏంటండి అంటే కనుక అది క్రము షప్ ప్లస్ తా కదా, మన స్థితి క్రము షప్ ప్లస్ తా కదా. క్రమ్ షప్ తా, అది షప్ ఉంది కదా. గుణం ఎందుకు చేసుకుంటాం? క్రమం చేసుకుంటామా, ఆకు చేసుకుంటామా, తాకు చేసుకుంటామా? ప్రత్యేక సార్ధాత్మక ఆర్ధాత్మయో, సార్ధాత్మక ప్రత్యయం ఇంటికి చెప్పు, తాగడం సార్ధాత్మక పక్కన ఉంటే అంగస్య గుణోభవతి. అంటే ఇప్పుడు తాని చూసి తా వల్ల షప్ లో గుణం వస్తుందా లేదా చూస్తున్నాం కదా ఫస్ట్, అక్కడ కాదు. నేను తప్పుగా ఆలోచిస్తున్నా, నేను మళ్ళీ చెప్తానండి, ఒకసారి ఏదో తప్పు చేస్తున్నట్టు. చెప్పండి. ఆకి గుణం ఆ వస్తుంది కదా ఆచార్య, ఏంటండి అంటే ఇది ఆకి గుణం ఆనే వస్తుంది కదా. గుణం ఆకి కూడా ఇక్కడ ఆ ఎక్కడ ఉందండి? షప్పు షప్పు వల్ల వచ్చిన చెప్పు లుక్ అయిపోతుంది కదా మహోదయ. చెప్పు లుక్ అయితే క్రమత ఎలా తయారవుతుంది? చెప్పు లుక్ అవుతుంది కదా. అంటే పిత్తు సార్వధాతుకం, పిత్తు సార్వధాతుకం అంటే అక్కడ అసలు మనకి ఇది లేదు కదండి, గుణం రావడానికి అసలు అవకాశం లేదు కదండి. ఇక్ స్థానంలోనే వస్తుంది. ఇక్కడ క్రమం దగ్గర ఉన్నప్పుడు నాకు ఫలంతం కనపడుతుంది కాబట్టి రాదు. పుగంతలో పిత్తు సార్వధాతుకం అండి. ఏదో చెప్పారు, ఒక సమాధానం చెప్పారు, సమాధానం చెప్పారు. ఇకో గుణవృద్ధి, నేనే చెప్పాను ఇంకో గుణవృద్ధి, అదే ఇక్ లేదు కాబట్టి. అవునండి, గుణవృద్ధి బాగుంది. ఇక్కడ ఇక్కులకు మాత్రం గుణవృద్ధి వస్తాయి, క్రమదాతలు ఇక్కు లేదు కదా, అందుకే రాలేదు. థ్యాంక్స్ అండి. ఇక్కు లేదు కానీ క్రమంలో ఇక్కు లేదు, అక్క ప్రత్యాహారం ఉంది, అంటే ఆ ఉంది, అందుకే గుణం రాదనమాట. ఓకేనా, అస్తు. అందుకే గుణం చేయలేదు. ఈ గుణం రావాలంటే ఈ ఊ రు లు ఈ 4 వర్ణాలకే గుణం కానీ వృద్ధి కానీ అవుతుంది, ఇవి లేకుంటే కాదు. ఓకేనా, అస్తు. సో ఈ రకంగా టితాత్మీయ ప్రధానం తెరే ప్రకారంగా ఏకారం వస్తుంది. సోమనాథ్ గారు స్పష్టమైందండి మీకు కూడా?
స్పష్టమైందండి మహోదయ, స్పష్టమైంది, ఓకే. స్పష్టమైంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సూత్రం. ఈ సూత్రం అర్థమైంది. ఉదాహరణ సామాన్యంగా ఉన్నాయి. విక్రమతే మనం తయారు చేయాలి, అది అలాగే ఉంది. సుష్టు విక్రమతే, సాధు విక్రమతే, బాగా అడుగులు వేస్తుంది అనే అర్థంలో పాద విహరణార్థం ఉంది కాబట్టి మనకి ఆత్మనేపథం వస్తుంది. అస్తు. నెక్స్ట్ 42 సూత్రము. ప్రపాభ్యాం సమర్థాభ్యాం, ప్రపాభ్యాం సమర్థాభ్యాం. ప్రపాభ్యాం పంచమి విభక్తి ద్వివచనము, సమర్థాభ్యాం పంచమి విభక్తి ద్వివచనము. ఓకేనా? రెండు ద్వివచనంలో ఉన్నాయి. సమాసః. సమః అంటే సమానః, సమః అంటే ఏమిటి? సమానః. సమర్థాభ్యం అనే శబ్దాన్ని విడగొట్టున్నాయి ఇక్కడ. సమర్థాభ్యం సమ శబ్దం ఉంది కదా, సమః అంటే సమానః. సమానః అర్థో యయోః, సమానమైన అర్థం ఉంది ఏ రెండు శబ్దాలకైతే, యయోః ఏ రెండు శబ్దాలకైతే. సమానః అర్థో యయోః తౌ సమర్థౌ, తౌ అన్నిటిని సమర్థమైన, తౌ సమర్థౌ. తాభ్యాం సమర్థాభ్యాం, తాభ్యాం కిం భవతి? తాభ్యాం సమర్థాభ్యాం. ఓకేనా? సమః అంటే సమానః అర్థౌ, సమానః అర్థౌ కదా, సమానః అర్థౌ అంటే అర్థ, సమానమైన అర్థం ఉంది ఏ రెండు శబ్దాలకైతే, యయోః తౌ ఆ రెండింటిని సమర్థౌ అంటాము. తాభ్యాం సమర్థాభ్యాం. ఇది బహువ్రీహి సమాసం. ఓకేనా? నెక్స్ట్ ప్రపాభ్యాం అంటే ఏమిటి? అది విడగొట్టున్నాయి ఇక్కడ. ప్రపాభ్యాం ఇతరేతర ద్వంద్వ సమాసం ఇక్కడ. ప్రశ్చ ఉపశ్చ ప్రపౌ తాభ్యాం ప్రపాభ్యాం. ఏంటిది? ప్రా ఉపసర్గము, ఉప ఉపసర్గము. ప్రశ్చ ఉపశ్చ ప్రపౌ తాభ్యాం, తాభ్యాం ప్రపాభ్యాం. ఓకేనా? ఇక్కడ ప్రా ఉపాలో ఆద్ గుణ ప్రకారం సంధి చేసాం, అందుకే ప్రోపా అయిపోయినది. ప్రా ప్లస్ ఉప ప్రోప, ప్రోపాభ్యాం. అందుకే ఇతరేతర ఒక ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. అస్తు. అనువృత్తి ఏంటి? క్రమః, క్రమధాతుకు వచ్చింది, క్రమధాతుకు అనువృత్తి వస్తుంది పైనుంచి. ఆత్మనేపదం కూడా అనువృత్తి వస్తుంది. ఇప్పుడు అర్థం చూడండి. ప్రా ఉప సూత్రంలో ప్రా ఉప ఉంది కదా, ప్రా ఉప ఇది ఏవం పూర్వాత్. ఈ ఉపసర్గాలు ముందు ఉండాలంట. ఎవరికి ముందు? క్రమధాతు, క్రమధాతుకి ముందు ఉండాలంట. ఏవి? ప్రా ఉపసర్గం కానీ ఉప ఉపసర్గం కానీ. ప్రా ఉప ఇది ఏవం పూర్వాత్ క్రమధాతు, క్రమధాతు చేత ఆత్మనేపదం భవతి, ఆత్మనేపదం వస్తుంది. ఓకేనా? క్రమధాతుకు ముందు ప్రా గాని ఉప గాని ఉపసర్గం ఉంటే అప్పుడు కూడా ఆత్మనేపదం వస్తుంది. కానీ ఎలా ఉండాలి? ఎది తౌ ప్రా ఉప ఉపసర్గౌ సమర్థౌ అంటే సమానార్థౌ అంటే తుల్యార్థౌ భవతః. ఈ ప్రా అనేది ఉపసర్గము, ఉప అనే ఉపసర్గము, రెండు ఉపసర్గాలు ఉన్నాయి కదా, ఆ రెండు ఎలా ఉండాలి? సమర్థవంతంగా ఉండాలంట. అంటే సమానార్థంలో ఉండాలంట. అంటే సమాన తుల్యార్థంలో ఉండాలి. సమానార్థ, తుల్యార్థ ఇవన్నీ పర్యావాచ శబ్దాలు. ఓకేనా? తో ఉపసర్గం ఎలా ఉండాలంటే సమర్థవంతంగా ఉండాలి, అంటే సమానార్థంలో ఉండాలి, తుల్యార్థంలో ఉండాలి అని చెప్పుకున్నాం. ఓకేనా? ఆది కర్మణి అర్థే అనయోః తుల్యార్థత భవతి. ఆది కర్మణి అర్థే అనయోః, ఈ ప్రాకి ఉపాకి రెండిటికి ఎక్కడ వస్తుంది? ఆది కర్మ అర్థంలో. ఆది కర్మని మొదటి కర్మలో ఈ రెండిటికి ప్రాకి ఉపాకి తుల్యార్థత అంటే సమాన అర్థత ఉంటుంది అంట. అదేంటో చూద్దాం ఇక్కడ. సో మొత్తానికి ప్రా ఉప అనేది క్రమధాతుకు ముందు ఉంటేనా, ప్రా మరియు ఉప ఉపసర్గాలు క్రమధాతుకు ముందు ఉంటేనా అటువంటి ధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. కానీ ఈ ప్రా ఉప అనేది సమాన అర్థంలో ఉండాలి. ఉండాలి, సమాన అర్థంలో ఉంటే అప్పుడు ఈ సూత్రం చేత ఆత్మనేపదం అవుతుంది అని చెప్పుకున్నాం ఇక్కడ. సో అదేవిధంగా ఉదాహరించాడు. ప్రక్రమతే భోక్తుం, భోక్తుం ప్రక్రమతే, ఉపక్రమతే భోక్తుం అంటే నడుస్తున్నాడు. చెప్పేది పాద విక్షేప, విక్షేపార్థంలో ఉందంట. క్రమ పాద విక్షేపే నడవటం గత్యర్థంలో. ప్రక్రమతే బాగా నడుస్తున్నాడు. ఎందుకు? భోక్తుం తినటం కోసము, భోక్తుం భుజించడం కోసం. ఉపక్రమతే భోక్తుం, ఉపక్రమనే ఇక్కడ ఆది సూత్రంలో ఆది కర్మనో ఆది కర్మని అర్థే అనయోః తుల్యార్థత అని చెప్పాం. ఆది కర్మని అర్థంలో అనయో తుల్యం. ఇప్పుడు ఆది కర్మ ఏంటండి? భోక్తుం. ఇక్కడ భోక్తుం ప్రక్రమతే వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఈ కర్మ ఎందుకు చేస్తున్నాడు? వెళ్ళడం, వెళ్ళేది కర్మ ఎందుకు చేస్తున్నాడు?
తినటం కోసము, తినటం కోసం. ఇది తినడం అనేది ఒక క్రియ, వెళ్ళడం ఒక క్రియ, అవునా? తినడము ఒక క్రియ, వెళ్ళడం ఒక క్రియనే. అంటే ముందు ఏ క్రియ చేస్తున్నాడు? వెళ్ళడం క్రియ చేస్తున్నాడు. ఎక్కడైతే భోజనం ఉందో ఆ భోజనం వెళ్ళాలి కదా. అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నాడో ఆ భోజనం, అది ఒక కర్మ, అది ఆది కర్మ. అదేంటి? మొదటి కర్మ. తర్వాత తినడం అనేది రెండవ కర్మ, తినేది రెండో కర్మ. అందుకే ఆది కర్మని అంటే అనయో తుల్యాతత. ఓకేనా మహోదయ? ప్రారంభకర్త అని ఇచ్చారండి. आदि भोजन कर्म करना अर्थात कार्य की प्रारंभिक अवस्था कहने में दोनों तुल्यार्थता होते हैं। प्रक्रमते भोक्तुम, भोजन करना प्रारंभ करता है, భోక్తుం ప్రక్రమతే ప్రారంభిస్తాడు. ఓకే, ఇక్కడ ప్రారంభించాల్సిన తీసుకున్నానండి. ఏంటి? ప్రారంభార్థంలో అంటే క్రమతే ప్రా రెండు సమాన అర్థం ఇస్తున్నాయి. ప్రక్రమతే భోక్తుం आदि कर्म అంటే अर्थात कार्य की प्रारंभिक अवस्था को कहने में दोनों तुल्यार्थक होते हैं. ఓకేని, ప్రారంభిక అవస్థను చెప్పడం కోసము రెండు సమానార్థంలో ఉన్నాయి, ప్రా మరియు ఉప అని. ఓకేనా? అందుకే ప్రక్రమతే భోక్తుం, తినడం ప్రారంభిస్తున్నాడు. ఏంటి? తినటం ప్రారంభిస్తున్నాడు. అలాగే ఉపక్రమతే భోక్తుం, ఉపక్రమతే భోక్తుం. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా భోజనం చేయడం ఆరంభించాడు అంటే ప్రారంభించాడు. ఇక్కడ అదే విధంగా తీసుకోవాలి, రెండు అర్థం. కాబట్టి ఉపసర్గమే తేడా. ఇక్కడ ఆది కర్మ అంటే ఏం చెప్పుకున్నాము? దోనంకా ఒకే అర్థంలో ఉండాలి. అదే మొత్తానికి ఆది కర్మ అంటే కార్యకి ప్రారంభిక అవస్థకు కహినేమే దోనం తుల్యార్థం. సరే, కార్యం యొక్క ప్రారంభిక అవస్థ, భోజనం చేయడం ప్రారంభించాడు, వెళ్ళడం ప్రారంభించాడు, ఏదైనా కానీ ఇక్కడ భోక్తం చెప్పామంటే తినడం ప్రారంభించాడు. అట్లా కార్యారంభ స్థితి, ప్రారంభ స్థితి ఏదైతే ఉందో అలాంటి అర్థంలో ఇక్కడ ధాతు చేత ఆత్మీయపదం ఇవ్వబడిందండి. ఓకేనా? ఇక్కడ క్రమతే ఉపక్రమతే రెండు ఉపసర్గాలు మాత్రమే తేడా. సిద్ధి అనేది పైన చెప్పిన విధంగానే ఉంటుంది. క్రమ షప్పుత క్రమతే అవుతుంది ఆత్మీయ పదంలో. చిత ఆత్మీయ పదాన్ని టేరే సూత్రం ప్రకారంగా ఏకాలం వస్తుంది. ప్రా ఉపసర్గం యాడ్ చేశాము, ఉప ఉపసర్గం యాడ్ చేసుకున్నాం. ఓకే, కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఇక్కడ ప్రా ఉపసర్గము ఉప ఉపసర్గాలు వచ్చాయి, ప్రారంభార్థంలో వచ్చాయి. అందుకే సమర్థవంతమైనటువంటి ప్రా ఉప ఉపసర్గం సమర్థం అంటే సమాన అర్థం చెప్తున్నాం, ఒకే అర్థం చెప్తున్నాయి. ఏది? ప్రా శబ్దం కూడా ఉప అనే ఉపసర్గం కూడా. ఉపక్రమతే ప్రక్రమతే, ప్రారంభిస్తున్నాడు ఆరంభిస్తున్నాడు, సమాన అర్థం అన్నమాట. సమాన అర్థంలో ఉన్నాయి కాబట్టి క్రమధాతు చేత ప్రా ఉప ఉపసర్గంలో ఉన్నటువంటి క్రమధాతు చేత కూడా ఆత్మీయపదం మనం చూసాము. అస్తు, ఎందుకు సందేహం ఉందండి? ఓకే, నెక్స్ట్ అనుపసర్గాద్ వహ. అనుపసర్గాద్ వహ, అనుపసర్గాద్ వహ. అనుపసర్గాద్ పంచమి భక్తి ఏకవచనం, ఒకే పదం. ఇక్కడ వా అవ్యయ పదం, రెండు పదాలు ఇచ్చాడు. వాను పక్కకు తీసుకున్నాము. అనుపసర్గాద్ పంచమి భక్తి ఏకవచనము, వా అవ్యయ పదం. ఇక్కడ ఉపసర్గాత్ అనే తకారం దకారంగా మారిపోతుంది జలాం జశవంతే ప్రకారంగా. అస్తు, సమాస. అనుపసర్గాత్ అంటే ఏమిటి? నా ఉపసర్గో యస్య స అనుపసర్గ. ఉపసర్గం ఎక్కడ లేదు, దాన్ని అనుపసర్గం అంటాం. నా ఉపసర్గ అనుపసర్గ. ఉపసర్గో నా ఉపసర్గో యస్య, సో అనుపసర్గ. తస్మాత్ అనుపసర్గాత్ నా ఉపసర్గో యస్య స అనుపసర్గ. తస్మాత్ అనుపసర్గాత్, ఉపసర్గం ఎక్కడ లేదని అనుపసర్గ అంటామాట. ఓకేనా? తస్మాత్ అనుపసర్గాత్ అంటే ఉపసర్గం ఉండకూడదు అంట. అటువంటి క్రమధాతు చేతులు ఆత్మీయపదం వస్తుంది. ఇంతకు పైన మనకి ఎక్కువగా దాదాపుగా అన్ని జుట్టులో క్రమధాతుకు ఉపసర్గాలు వచ్చాయి. అనుపసర్గాద్వా, అనుపసర్గం ఉన్నప్పుడు అంటే పై సూత్రానికి ఇది అర్థం అండి. ప్రపాభ్యాం సమర్థాభ్యం, సమాన అర్థంలో ఉన్నటువంటి క్రమధాతు చేత కూడా ప్రా ఉప ఉపసర్గం ముందుంటేనే ఆత్మీయపదం వస్తుందని చెప్పాం కదా. లేదండి, అనుపసర్గాద్వా సమాన అర్థంలో ఉన్నటువంటి సమానార్థంలో తుల్యార్థంలో ప్రా ఉప ఉపసర్గ లేకపోయినప్పటికి కూడా ఆత్మీయపదం వస్తుంది. ఆ విధానం కోసమే పైన ప్రా ఉప ఉపసర్గంలో మాత్రం విధించాము ఆత్మీయపదం వస్తుందని చెప్పి. కానీ ఇక్కడ ఏమంటున్నాం? ఉపసర్గ లేకపోయినప్పుడు కూడా ఆత్మీయపదం వస్తుంది.
ఒకే సమాన అర్థం ఉంటే గిన చూడండి, ఇక్కడ సమాన అర్థము తీసుకోలేదు. అనుపసర్గాత్ అంటే ఉపసర్గ రహితాత్ క్రమధాతో వికల్పేన ఆత్మనేపదం భవతి. వా అంటే వికల్పంగా వస్తుందంట. ఉపసర్గమైన క్రమధాతు చేత ఆత్మ వికల్పంగా వస్తుంది. అంటే కేవలం పరస్మై పద పక్షంలో క్రమం పరస్మై పదం. క్రమ పరస్మై పదేషు दीर्घ होकर कामति क्रामति बनता है. क्रामति क्रमते क्रामति. ఓకే, ఇక్కడేమని చెప్పాము? రెండు పక్షాలు చెప్పుకున్నాం అంటే అనుపసర్గాద్వా. అనుపసర్గ అంటే ఉపసర్గం లేనటువంటి క్రమధాతు చదువుడు ఆత్మనేపదం వస్తుంది. సింపుల్ గా ఇక్కడ అర్థ నిర్ధారణతో ఏం లేదు. క్రమధాతు అనేది ఉపసర్గంతో కూడా వస్తుంది, అనుపసర్గంతో కూడా వస్తుంది, ఆత్మనేపదం వస్తుంది. అది ఇక్కడ ఉదాహరణ చూపించాడు. ఓకేనా? అనుపసర్గాత్ అంటే ఉపసర్గ రహితాత్ క్రమధాతో వా ఆత్మనేపదం పోతుంది. వికల్పంగా ఆత్మనేపదం వస్తుంది. అందుకే వికల్పంగా వస్తుంది. ఆత్మనేపదం వస్తుంది అన్నప్పుడు అక్కడ క్రమతే అవుతుంది. ఒకసారి ఆత్మనేపదం రాదు అన్యామనుకోండి, సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్మై పదం ప్రకారంగా పరస్మై పదమే అవుతుంది అన్నమాట. అందుకే 2 రూపాయలు చెక్. క్రమతే ఆత్మనేపదంలో ఆత్మనేపదం రానప్పుడు క్రామతి వస్తుంది. ఏమొస్తుంది? క్రామతి. మళ్ళీ పరస్మై పదంలో క్రామతి ఒక పక్షంలో రానప్పుడు పరస్మై పదం వస్తుంది. ఎప్పుడైతే పరస్మై పదం వస్తుందో అప్పుడు క్రమ పరస్మై పదేషు అనే సూత్రం ప్రకారంగా క్రమధాతులో ఉండేటువంటి ఉపదాకి దీర్ఘం వస్తుందండి. క్రమధాతు కదా, ఆ క్రమధాతులో ఉండే ఉపదాకి క్రమంలో ఉండే క్రాలో ఉండే అకారానికి దీర్ఘం అవుతుంది. అప్పుడు క్రామతి అయిపోయిందంట. క్రమ్ము షప్పు క్రమ్ము షప్పు తిప్పు పరస్మై పదం కదా, క్రమ్ము షప్పు తిప్పు. క్రమ్ము ఆతి క్రమతి అయిపోయింది. క్రమ పరస్మై పదేషు కింద ఇచ్చారు చూడండి భాషార్థంలో కింద. క్రమ పరస్మై పదేషు అనే సూత్రం ప్రకారంగా క్రమంలో క్రాలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తే క్రామతి అనే రూపం సిద్ధించింది. ఓకేనా? అందుకే ఈ రకంగా ఇక్కడ సూత్రార్థం మనకు వికల్పంగా చూపించడు. క్రమధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. ఉపసర్గ లేకపోయినప్పుడు ఆత్మనేపదం వస్తుంది, కానీ వికల్పంగా వస్తుంది, నిత్యంగా రాదు. ఏ పక్షంలో వస్తుందో క్రామతే, రాకపోతే క్రామతి అనే రూపం సిద్ధిస్తుంది. 2 రూపాయలు ఎలా వచ్చే అర్థమైంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే పరస్మై పదం వస్తుందో అప్పుడు క్రమ పరస్మై పదేషు అనే సూత్రం ప్రకారంగా ఉపదాలో క్రమధాతులో ఉండే ఉపదాకి దీర్ఘం చేసుకుంటే క్రామతి అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకే, అర్థమైందా? ఇందులో ఒక సందేహం ఉందా? 2 రూపాయలు ఎలా వచ్చాయో ఓకే, గుర్తుపెట్టి క్రమధాతు ఎప్పుడు వచ్చా మనకు తెలుగు బుక్ లో క్రమతి అనే ఇచ్చారండి. ఏంటండి? ఒక బుక్ లో క్రమతి అనే ఇచ్చారు. క్రమతిగా క్రామతి ఇచ్చారు చూడండి. క్రమతి కాదు, క్రామతి. నడుస్తున్నాడు గత్యర్థంలో చెప్పిన క్రమ పాద విక్షేపే నడిచేది గత్యర్థం. క్రామతి ఇచ్చాడు, క్రమతి కాదండి. క్రామతి ఇందులో కాదు, వేరే వేరే బుక్ లో క్రమతి అనే ఇచ్చారు. క్రమతి ఇచ్చాడా? అవును, క్రమతి ఉండకూడదు, క్రామతి. పరస్మై పదం అంటే ఖచ్చితంగా సూత్రం ఉందిదా, క్రమ పరస్మై పదేషు. క్రమధాతు పరస్మై పదంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రమంలో ఉండే ఆకారానికి దీర్ఘం అవుతుంది. సూత్రం స్పష్టంగా చెప్తుంది మనకి ఇక్కడ వ్యాకరణ సూత్రం. ఓకేనా? అక్కడ వాళ్ళు క్రమ పరస్మై పదేషు ఉపయోగించలేదు, అందుకే క్రమతి అంటున్నారు. క్రమ పరస్మై పదం ఉపయోగిస్తే ఖచ్చితంగా క్రామతి రావాలి. ఇది నియమం, ఇది సిద్ధాంతం. మనకు సూత్రం ఉంది కాబట్టి విశేషమైన సూత్రము క్రమ పరస్మై. ఆ క్రమధాతు కోసం ఒక సూత్రం రచించబడింది ఆ దీర్ఘం కోసము. దాన్ని ఉపయోగించుకోకుంటే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా దీర్ఘం పెట్టుకుంటే క్రామతి వస్తుంది పరస్మై పదంలో. ఆత్మీయ పదంలో మటుకు క్రమతే వస్తుంది. బై మిస్టేక్ ఉండొచ్చు. ఆత్మీయ పదంలో వస్తుంది, కానీ పరస్మై పదంలో ఖచ్చితంగా దీర్ఘం రావాలి. ఓకేనా? గురువు గారు, భగవద్గీతలో కూడా ఉంది కదండి, ఉత్తరామంతం స్థితమపి అన్నట్టు గుంజానం వా గుణాన్వితం అని. భగవద్గీతలో కూడా ఉంది కదా, ఉత్తరామంతం స్థితం వాపి అని. ఉత్తరామంతం అక్కడ ద్వితీయ భక్తి అంటే ఓకే అండి. నెక్స్ట్ చూడండి, అపహ్నవే జహ. ఏంటండి? అపహ్నవే జహ. స్లైడ్ చూడండి. అపహ్నవే జహ. ఇక్కడ చూడండి, క్రమం ధాతు చలన అర్థంలో ఉంది. ఏ ధాతు? క్రమ ధాతు. క్రామతి క్రామతి ఇచ్చాడు అంట. ఏమిచ్చాడు? కింద
పరిశిష్టంలో కూడా లైన్ అండర్లైన్ చేశాను ఇక్కడ. క్రమధాతు చలన అంటే నడవటం, అందుకే పరస్పరం ఉంది కాబట్టి క్రామతి, క్రామత, క్రామంతి, లోట్ల కదంలో క్రామతు, లంగుల కదంలో అక్రామత్, లింగుల కదంలో క్రామేత్, భవిష్యత్ కాలంలో క్రమిష్యతి. ఇక క్రమిష్యతిలో హ్రస్వం అయిపోతుంది అన్నమాట మళ్ళా వేద సూత్రం ప్రకారంగా. లేదంటే ఆత్మీయపరిణత క్రమ్యతే, కర్మణి ప్రయోగంలో క్రమ్యతే వచ్చింది, ఆత్మీయపరిణత క్రమతే వస్తుంది, కర్మణి ప్రయోగంలో అయితే క్రమ్యతే వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆత్మీయ పదంలో సామాన్యంగా క్రమతే, కర్మణిలో క్రమ్యతే, పరస్మ పదంలో సామాన్య క్రామతి, క్రామత, క్రామంతి. అస్తు, స్లైడ్ మార్చండి. నెక్స్ట్ చూడండి. तो अपहनवे ज्यः, अपहनवे ज्यः, अपहनवे प्रथम विभक्ति द्विवचनमु, नः पंचमी विभक्ति एकवचनमु. अपहनवे सप्तमी एकवचनम. अपहनवे अपहनवे सप्तमी विभक्ति एकवचनमु, अपहनवे ज्यः पंचमी विभक्ति एकवचनम. अपहनवे पंचमी विभक्ति एकवचन, सप्तमी विभक्ति एकवचनमु, अपहनवे सप्तमी विभक्ति एकवचनमु, ज्यः पंचमी विभक्ति एकवचनमु. ఓకేనా? అర్థం చూడండి. అనువృత్తి కేవలం ఆత్మీయ పదంకి వస్తుంది. అపహ్నవే అంటే ఏమిటి? అపలాపహ. సూత్రంలో అపహ్నవే ఉంది కదా, అపహ్నవే అంటే అపలాపం అంటే వ్యర్థ వార్తాలాపం, వ్యర్థంగా మాట్లాడటం. అపలాపం ఏదైతే ఉందో అపహ్నవే అంటే అపలాపం, నిరర్థక వార్తాలాపం. అపహ్నవో అపలాపః తస్మిన్ వర్తమానాత్ జ్ఞాధాతోః ఆత్మనేపదం భవతి. అలాంటి వర్తమానంలోనే జ్ఞాధాతు చేత, సూచన జ్ఞః ఉంది కదా, జ్ఞః అంటే జ్ఞాధాతు, అలాంటి జ్ఞాధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. ఓకేనా? శతం అపజానీతే, సహస్రం అపజానీతే, ఈ ఉదాహరణ ఇచ్చారన్నమాట. ఓకేనా? అపలాపం శతం అపజానీతే, 100 రూపాయలు అపజానీతే, సహస్రం అపజానీతే, అపలాపం చేస్తున్న సహస్రం అపజానీతే. ఓకేనా? ఇక్కడ జానీతే రూపం మనం తయారు చేసుకోవాలి. झूठ बोलता है అని ఇచ్చాడండి. झूठ बोलता है. అపలాపం అంటే వ్యర్థాలాపం. శతం అపజానితే, 100 రూపాయల కోసం అబద్ధం ఆడుతాడు. సహస్రం అపజానితే, 1000 రూపాయల కోసము అబద్ధం ఆడతాడు. జూడు అబద్ధం ఆడతాడని చెప్పి, అసత్యం చెప్తాడని చెప్పి అర్థం చేసుకోవాలి. చూడండి, స్లైడ్ మార్చండి. ఓకే అండి, చూడండి ఇక్కడ అపజానీతే మనకు సిద్ధి ఇచ్చారు. చూడండి, అపజానీతే అనేది అప ఉపసర్గము జ్ఞాధాతు. ఇక్కడ మనకు సూత్రం ఇవ్వలేదు. అపహ్నవే అంటేనే మొత్తం సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది, అంటే అబద్ధం ఆడటము, అంటే అపలాపం అంటే వ్యర్థాలాపం అంటే అసత్య భాషణం. లో జ్ఞాధాతు చేత ఆత్మీయపదం వస్తుందని చెప్పుకున్నాము. ఇక్కడ లక్ష్యానుగుణంగా లక్ష్యం అపజానితే ఉంది కాబట్టి అప ఉపసర్గం తీసుకునేది కాబట్టి మనం అప ఉపసర్గం తెచ్చుకుంటాం. అందుకే అప ఉపసర్గంలో ఉన్నటువంటి జ్ఞాధాతు. ఇక్కడ పూర్వవత్ భూవాదయో ధాతు ప్రకారం ధాతు సంధ్య ధాతు అధికారంలో లట్లకారము వర్తమాన లట్కు అనుబంధ లోపము ఇల్లు లకారం పొల్లి మిగులుతుంది. దాని స్థానంలో కర్తం చెప్పడం కోసము ఆత్మీయపదంలో తా ప్రత్యయం వచ్చింది. ఓకేనా? అందుకే అప జ్ఞా త. ఇక్కడ ఇది క్రయాది అంటే క్రయాది గణం యొక్క ధాతు అంట. ఏ ధాతు అండి? క్రయాది గణంలో ఉండే ధాతు జ్ఞాధాతు. అందుకే వెంటనే తా ప్రత్యయానికి తింగ్ సిత్ సాధధాతుకం ప్రకారంగా సాధధాతుకం పేరు పెట్టగానే సాధధాతుక తింగ్ సిత్ సాధధాతుకం ప్రకారం సాధధాతుకం పేరు పెట్టగానే వెంటనే ఏమైంది? క్రయాదిభ్య స్నా. ఏంటండి? క్రయాదిభ్య స్నా. క్రయాది గణంలో ఉండే ధాతు చేత స్నా ప్రత్యయం వస్తుంది. క్రయాది గణంలో ఉన్నటువంటి ధాతు అంటే జ్ఞాధాతు పక్కన స్నా ప్రత్యయం వస్తుంది. అందుకే స్నా జ్ఞా స్నా త.
జ్ఞాకి తాకి మధ్యలో వచ్చినామండి. వచ్చింది జ్ఞాధాతుకి స్నా ప్రత్యయానికి మధ్యలో వచ్చిందన్నమాట, తా ప్రత్యయానికి. అందుకే జ్ఞా స్నా క్రయాదిభ్య స్నా ష ప్రత్యయానికి అపవాద సూత్రం అనేది. ఓకేనా, ఎవరు ఏం చెప్పకపోతే మామూలుగా ష ప్రత్యయం వస్తున్నాడు. కానీ క్రయాదిగణంలో ఉండే ధాతు కాబట్టి క్రయాదిగణంలో ఉండే ధాతు ఎప్పుడు ఇచ్చినా దాని పక్కలో సారధాతుకం పక్కన సారధాతుక ప్రత్యయం పక్కన ఉందనుకోండి, వెంటనే ఆ ధాతువు చేత ష ప్రత్యయం కూడా వస్తుంది, ఇది స్నా ప్రత్యయం కూడా వస్తుంది. అందుకే స్నా తీసుకొచ్చాం. జ్ఞా స్నా త. స్నాకి అనుబంధ లోపం చేస్తాం. లషక్వ తదితే తస్య లోప అదర్శనం లోప. అప్పుడు ఏమిగుతుంది? ఓన్లీ నా మిగులుతుంది. ఓకేనా, అప జ్ఞా నా త. ఇప్పుడు జ్ఞాజనోర్జ. జ్ఞాజనోర్జ అంటే జ్ఞాజనోర్జ జ్ఞాధాతో జ ఆదేశో భవతి. ఏంటి? శక్తి ప్రత్యయం పక్కన ఉంటేనా, సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటేనా, చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. జ్ఞాధాతు జని ప్రాదుర్భావే, జ్ఞాధాతు జని ప్రాదుర్భావే, ఈ రెండు ధాతుల చేత ఇది ఏతయో అంగయో స్థానం, ఈ రెండు అంగ ధాతుల స్థానంలో శితి ప్రత్యయ పరత. షిత్ అంటే షకారానికి ఇతి చేశాం కదా, అందుకే శితి ప్రత్యయం. స్నాలో షకారానికి ఇతి చేశాం కానీ శితి ప్రత్యయం. శితి ప్రత్యయ పరత జా ఇతి అయం ఆదేశో భవతి. జా ఇతి అయం ఆదేశో భవతి. ఏ ధాతుకి? జ్ఞాధాతుకి జని ధాతుకి, రెండు ధాతులకు రెండింటికి వస్తుందట. అంగయో స్థానే శితి ప్రత్యయ పరత జా ఇతి అయం ఆదేశో భవతి. జంధాతు కూడా జా వస్తుంది, జ్ఞాధాతు కూడా జా ఆదేశం వస్తుంది. ఇక్కడ మనకేముంది? జ్ఞాధాతు ఉంది కాబట్టి జ్ఞాధాతుకి పక్కన శిత్ ప్రత్యయం స్నా ప్రత్యయం శిత్తే కాబట్టి అది పక్కన ఉంది కాబట్టి ముందున్నటువంటి జ్ఞాధాతుకి స్థానంలో జా తీసుకున్నాము. ఓకే, స్లైడ్ మార్చండి. అందుకే శితి ప్రత్యయం ఉండాలి. శితి ప్రత్యయం ఉంది కదా, ఉంది కాబట్టి జా ఆదేశం వచ్చింది. అందుకే అప జా నా త. అప జా నా త. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ నాక అపజానీతే కదా, ఆత్మపదంలో ఒక పక్షంలో ఏమొస్తుంది మనకు? ఆత్మపదం వస్తుంది ముందు కాబట్టి అపజానీతే కాబట్టి అపజానాత జ్ఞాస్థానంలో జా వచ్చేసిందండి. ఇప్పుడు స్నా ప్రత్యయం నిమిత్తం చేసుకొని సార్వధాతుకం అప్పిద్ది. స్నా ప్రత్యయం సార్వధాతుకం తింగ్ సార్వధాతుకం ప్రకారంగా శిత్ ప్రత్యయం కాబట్టి స్నా ప్రత్యయానికి తింగ్ కాకపోయినప్పటికి కూడా స్నా అనేది శిత్ ప్రత్యయం కూడా ఉంది కాబట్టి దీనికి సార్వధాతుకం పేరు వచ్చింది. సార్వధాతుకం పేరు పెట్టాం కాబట్టి వెంటనే సార్వధాతుకం అపిత్. అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. సార్వధాతుకంలో పకార విత్తి చేయబడలేదు అనుకోండి, అది వెంటనే కిత్వత్ భవతి. అపిత్ సార్వధాతుకం కిత్వత్ భవతి అని చెప్పి స్నా ప్రత్యయం కిత్వత్ చేసింది. కకారం గిత్తి చేసిన విధంగా కిత్వత్ చేసి సార్వధాతుకం అపిత్ సాంగ్ గిత్వత్ భవతి. గిత్వత్ అయిపోయింది. గకారం గిత్తి చేసిన విధంగా చేసేసాం. అలా చేయగానే వెంటనే ఏమొచ్చింది? ఈ హల్యఘోహ్. ఈ కాలం వస్తుంది. ఎప్పుడు? హలి అఘోహ్. భూ సంజయ ప్రత్యయం వదిలిపెట్టేసి హలి పరత. హలి ఉంది, నాన్న హలి ప్రత్యయం కదా, అప్పుడు ఆకారస్య స్థానే ఈకారం ఆదేశం పోతుంది. జాలో ఉండేటువంటి ఆకారం ఉంది కదా, ఆకార స్థానంలో క్షమ్యతం ఈ హల్య గోహు. నాలో ఉండే ఆకారానికి స్నా ప్రత్యయం ఉందా, స్నాలో ఉండే ఆకారానికి దీర్ఘ ఈకారం వచ్చేసింది. ఎప్పుడు? హలి పరత. ఓకేనా, హలి ఉంది కదా, తేజ్ హలి ప్రత్యాహారం వస్తుంది కదా, కాబట్టి స్నా ప్రత్యయంలో ఉండే ఆకారానికి దీర్ఘ ఈకారం చేస్తే అప జా నీ త టిత ఆత్మీయ పదానం టేరేతోటి తకారానికి ఏకారం చేస్తే అపజానీతే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా, అపజానీతే ఈ రకంగా రూపసిద్ధి అర్థం చేసుకోవాలి. ఇక జ్ఞాజనోర్జా, జ్ఞాధాతు స్థానంలో జా ఆదేశం వచ్చింది. ఎప్పుడు? శృతి ప్రత్యయం పక్కన ఉంటే ఎప్పుడైనా కానీ జ్ఞాధాతుకు జా ఆదేశం అవుతుంది. జా వచ్చేసింది. మళ్ళీ స్నాలో ఉండే ప్రత్యయానికి ఉండే ఆకారం కూడా తిరిగి ఈకారం చేస్తే ఈ హల్యగోహు ప్రకారంగా సార్వధాతుకం అపిత్ అనేది కిత్వత్ సార్వధాతుకం అపిత్ ప్రకారం గిత్వత్ చేసామని చెప్పాం. సో శితుకం గిత్వత్ చేస్తామా, తకాలం గిత్వత్ చేస్తామా? ఏ దానికి చేస్తాము? గిత్వత్ ఎవరికి వస్తుంది? గిత్వత్ ఎవరికి వస్తుంది? రెండింటికి వస్తుంది. రెండు అపిత్తే కదా.
స్నా ప్రత్యయం కూడా అపిత్తే, తా ప్రత్యయం కూడా అపిత్తే. అపిత్ సాధన గిత్తువత్ కాబట్టి తకారం గిత్తువత్ అయింది. ఆ గిత్తువత్ ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి అది హల్లు కూడా కాబట్టి వెంటనే నాకారం స్నా నాలో ఉండే ఆకారానికి దీర్ఘ ఈకారం వచ్చేసింది. నాలో ఉండే ఆకారానికి దీర్ఘ ఈకారం వచ్చింది. అందుకే అపజానీతే అనే రూపం మనకు సిద్ధించింది. ఓకేనా? సార్వధాతుకు అపిత్ అనేది ఇక్కడ గిత్తువత్తు స్నాకి కాదు, దాని పక్కలో ఉన్నటువంటి తే తకారంలో తకారానికి గిత్తువత్ చేసుకున్నాం. అది ఈ పక్కన ఉంటే మనకు నాలో ఉండేటువంటి ఆకారం తిరిగి ఈకారం చేసుకున్నాం. అందుకే అపజానీతే అనే రూపం మనకు సిద్ధించిందండి. ఓకేనా? అస్తు కృతవంశరామ. తో ఈ రకంగా మనం అపజానీతే రూప సిద్ధి కూడా మనం చూసాము. నెక్స్ట్ చూడండి, ఇందులో సందేహం ఉందా? స్లైడ్ పెట్టండి, ముఖ్య ప్రతిష్ఠ పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ అపనవేజ్య ప్రకారంగా జ్ఞాధాతుకు స్థిత అపజానీతే అనే రూపం చూసాము. అపజానీతే శతం అపజానితే 100 రూపాయల కోసము అబద్ధం ఆడుతున్నాడు. సహస్రం అపజానితే 1000 రూపాయల కోసము అబద్ధం చెప్తున్నాడు. ఇక్కడ అపజానితేనే ఉన్నామట. ఓకేనా? సో ఇలాంటి అర్థంలో అబద్ధ మిథ్యాభాషణం చెప్పేటువంటి అర్థంలో ఎప్పుడు జ్ఞాధాతు వచ్చినా అక్కడ ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి మనం ఇక్కడ స్పష్టంగా చూసాము. ఓకే, ఈ రకంగా మహోదయ మనం 100 ఏంటండి ధర్మకార్యం చేసినప్పుడు ఆత్మనేపది వచ్చింది. ఇప్పుడు 100 రూపాయలు ఉంది. మొన్న ఒక సందర్భంలో అభియోగం అంటే ఖర్చు చేయడంలో 100 రూపాయలు ధర్మకార్యం ఖర్చు చేస్తున్నామంటే, వినిమయం చేస్తున్నామంటే, ఖర్చు చేస్తున్నామంటే ఆత్మనేపది ధాతు వాడాలని వచ్చింది అక్కడ. అదే ఇక్కడ మళ్ళీ ఆపోజిట్ ఇది అధర్మం కదా, అబద్ధం అధర్మం. దీంట్లో కూడా ఆత్మనేపది అబద్ధం చెప్పినా కూడా అబద్ధం పూట కూర్చొని చెప్తూ ఉంటారు కదా అబద్ధం. అవునవును అవును అవును. అందుకే ముందే చెప్తున్నాడు, నువ్వు దాని ఆత్మీయపదంగా అక్కడ మంచి కాలం చేసి 100 రూపాయలు ఖర్చు చేసిన అబద్ధం చెప్పినప్పుడు నువ్వు ఇచ్చేసినావు అనుకోండి, అక్కడ ఆత్మీయపదం ఉపయోగిస్తున్నా కానీ జాగ్రత్తగా ఉండు. అపహన్నవే జహ అపహన్నవే, ఇక్కడ వ్యర్థ వార్తాలాప మిథ్యాభాషం చెప్తున్నాడు. ఆత్మీయపదం చూసి మోసపోవద్దు. అక్కడ వాడు స్వర్గలోకానికి వెళ్తాడు, వీడు నరకానికి పోతాడు. అదే అనమాట. అస్తు. ఇప్పుడు స్వర్గం నరకం దేవుడి దగ్గరికి లేదు, స్వర్గం నరకం దేవుడి దగ్గర లేదు, మన దగ్గరే ఉంది. వీడు దేనికి నరకాలని ఎక్కడో లేవు, ఈ భూలోకంలోనే ఉన్నాయి. సుఖ విశేషము స్వర్గము, దుఃఖ విశేషము నరకము. ఓకే, నెక్స్ట్ చూడండి ఒక సూత్రము. అకర్మకాచ్చ, అకర్మకాత్ పంచమీభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. ఓకేనా? చూడు, అకర్మకాత్ ఎన్నిసార్లు వచ్చింది, అంతకు ముందు వచ్చింది, 2 సార్లు వచ్చింది, మళ్ళీ వచ్చింది ఇక్కడ. కానీ అన్నింటికీ సందర్భం లేదు. జ్ఞాధాతు తీసుకున్నాం, అంతకని ముందు భిన్న ధాతులు ఉన్నాయన్నమాట. అకర్మకాత్ పంచమీభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. అనువృత్తి జ్ఞాధాతుకు వస్తుంది, పై నుంచి ఆత్మీయపదం. ఓకేనా? అర్థ అకర్మకాత్ జ్ఞాధాతో ఆత్మీయపదం. సింపుల్ చెప్పాడు. అకర్మక ధాతు, అటువంటి అకర్మక ధాతు చూడు పైన దానికే మనం అకర్మక చేసుకోవాలన్నమాట. పైన జ్ఞాధాతు అనే అకర్మ సకర్మ కృషి అని చెప్పామన్నమాట. కానీ మన ప్రయోగాన్ని బట్టి అకర్మక కూడా తీసుకోవచ్చు, ప్రత్యాన్ని బట్టి అక్కడ మారిపోవచ్చు అన్నమాట. ఇక మన ఒక ప్రయోగాన్ని బట్టి మనం అలా తీసుకోవాలి. అకర్మకాత్ జ్ఞాధాతో, జ్ఞాధాతో ఆత్మనేపదం పోతుంది. సింపుల్ చెప్పాడు అన్నమాట. అకర్మకాత్ జ్ఞాధాతో ఆత్మనేపదం భవతి. సర్పిషో జానీతే, ఇక్కడ ఉపసర్గలు కూడా ఏం లేదు. సర్పిషో జానీతే, మధునో జానీతే అంటే సర్పిషో జానీతే, ఈ సర్పిని నెయ్యి అని తెలుసుకొని దాంట్లో తినడం కోసం సన్నద్ధుడు అవుతున్నాడు అనమాట. సంలగ్నం కావడం అనమాట. అంటే దాంట్లో ప్రవృత్తి కావడం. మధునో జానితే, ఇది షహద్ అంటే ఇది తేనె అని చెప్పి, ఓ తేనె అయితే తింటాను, ఇష్టం లేదు, ఓ తేనెనా అయితే తింటాను, ఓ నెయ్యి అయితే ఇంకా కొంచెం అన్నం తింటాను, అలాగా దాన్ని చూపించి దాంట్లో ప్రవృత్తం చేయడం. దీంట్లో నెయ్యి వేశాను, దీంట్లో పాలు పోసాను, దీంట్లో పంచదార వేశాను అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమైన పదార్థం చూపించి ప్రవృత్తం చేయడం, ఆ పనిలో లీనం చేయడం అన్నమాట. ఓకేనా? చిన్నపిల్లలు చెప్తూ ఉంటాం, దీంట్లో నెయ్యి వేశానన్నా, దీంట్లో పాలు పోసాను, అది ఇదని చెప్పి చెప్తుంటాం, దీంట్లో మీగడ వేశాను. సర్పిషో జాన్యతో అంటే నెయ్యి అని అర్థం చేసుకుని దాంట్లో ప్రవృత్తుడు అవుతున్నాడు.
మధు అంటే తేనె, తేనె అని చెప్పి దాంట్లో ప్రవృత్తుడు అవుతున్నాడు. మధునో జానితే, మధుని తెలుసుకొని దాంట్లో ప్రవృత్తుడు కావడం, నెయ్యి అని తెలుసుకొని జానితని తెలుసుకొని దాంట్లో ప్రవృత్తుడు కావడం అంటే ముందుకు రావడము. అటువంటి ధాతు చేత కూడా అంటే అటువంటి అకర్మ. ఇప్పుడు తేనె కోసం ముందుకు వెళ్తున్నా, ఎందుకోసం వెళ్తున్నా అంటే మళ్ళీ అడుగుతామా, అట్లా అకర్మకు ధాతు అనమాట. అంటే కర్మ లేదు, కర్మ అనటం లేదు, తినడానికి ముందుకు వెళ్తున్నాడు. నెయ్యి అర్థం చేసుకొని తినడం కోసం ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు తింటున్నాడు అంటే అక్కడ కర్మ అడగకూడదు అన్నమాట. అందుకే అకర్మక ఇక్కడ. అంటే అకర్మక, అటువంటి అకర్మక జ్ఞాధాతు చేత ఆత్మనే పదం వస్తుంది. అందుకే సర్పిషో జానీతే, మధునో జానీతే. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అర్థం చేసుకోవాలి. పైన జానీతి రూపం చూసాం కదా, అక్కడైనా మనకు ఉపసర్గం పెట్టుకున్నాము, అప ఉపసర్గము. ఓకేనా, ఇక్కడ ఉపసర్గం కూడా ఏం లేదు మనకు. డైరెక్ట్ గా జ్ఞాధాతు, స్నా ప్రత్యయము, తా ప్రత్యయము. స్నాకి అనుబంధ లోపము, జ్ఞాజనోర్జ ప్రకారంగా జ్ఞాస్థాన జా వస్తుంది. మళ్ళా ఈ హల్య గోహు అనే సూత్రం ప్రకారంగా స్నా ప్రత్యయంలో ఉండే దీర్ఘ ఆకారానికి దీర్ఘ ఈకారం వచ్చేస్తుంది. టిత ఆత్మనే పదానం టేరే అనే సూత్రం ప్రకారం తాలో ఉండే ఆకారానికి ఏకారం వస్తుంది అనమాట. అందుకే జానీతే అనే రూపం తయారైంది. ఓకేనా, మనకి రూపం తయారు ఏం చేసుకోవాలి, జానీతే శబ్దం తయారైంది. మధునో జానీతులు జానీతి రూపం ఎలా తయారైంది అది చూసుకోవాలి. ఓకేనా, సో అకర్మ జ్ఞాధాతు చేత కూడా ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా, అలాగే చూడండి మహోదయ ఇక్కడ ఇంకో సూత్రం కూడా ఇచ్చారు, నో అవిదర్థస్య కరణే అని. సర్పిష మధున కరణంలో షష్ఠి. ఇక్కడ సర్పిషలో షష్ఠీ భక్తి ఎలా వచ్చిందంటే జ్ఞో విదర్థస్య కరణే, కరణార్థంలో షష్ఠీ భక్తి. ఒక్కోసారి కర్మల షష్ఠీ భక్తి వస్తుంది కర్మార్థం చెప్పడం కోసము. కరణంలో సాధనంగా అంటే ఇక తినడానికి సాధనం అంటే ఏంటి, నెయ్యి అని తేనె అని సాధనంగా, కానీ షష్ఠీ భక్తి ఉంది అంటే కరణార్థంలో దాన్ని నెయ్యి అని అర్థం, నెయ్యి అని తెలుసుకొని ఆ ప్రవృత్తుడు అవుతున్నాడు. కానీ ఇక్కడ మధున సర్పిష షష్ఠీ భక్తి ఎలా వచ్చిందంటే మన కర్మ ఉండాలి. ఆ కర్మ కాకుండా జో విదర్థస్య కరణార్థంలో ఇక్కడ షష్ఠీ భక్తి వచ్చింది. ఓకేనా, సర్పిష నెయ్యి ద్వారా ప్రవృత్తుడు అవుతున్నాడు. నెయ్యికి కారణంగా అంటే మామూలుగా ఏంటి, నెయ్యికి కారణంగా నెయ్యి చేత ప్రవృత్తుడు అవుతున్నాడు, తేనె కారణంగా ప్రవృత్తుడు అవుతున్నాడు. కారణం అంటే తృతీయ భక్తిలో ఉండాలన్నమాట. కానీ తృతీయ భక్తిలో ఉండకుండా అలా చేయకుండా చెప్పాడు. సర్పిష మధున అలా ఉండకుండా కరణంలో ఉండకుండా షష్ఠీ భక్తులు పెట్టారన్నమాట. అది ఎలా వచ్చిందంటే జ్ఞో అవిదర్థస్య కరణే. ఈ సూత్ర నియమం ప్రకారంగా ఇక్కడ కరణంలో తృతీయ భక్తి కాకుండా కరణంలో షష్ఠీ భక్తి ఇచ్చాడు. ఆ షష్ఠి ఎలా వచ్చింది చూపించాను. ఓకేనా, ఇంతకుముందుకు ఒకసారి కర్తృకర్మణో ప్రీతి అనే ప్రకారంగా కృజంత యోగంలో షష్ఠీ భక్తి వస్తుంది, కర్మలో షష్ఠీ భక్తి వస్తుంది. ముందు కూడా ఒకసారి వచ్చినమాట. అక్కడ కర్మయోగంలో షష్ఠీ భక్తి, కరణంలో షష్ఠీ భక్తి. ఓకే, మామూలుగా తృతీయ భక్తి లేక మధునా జానీతే, మధు ద్వారా మధు చేత ప్రవృత్తుడు అవుతున్నాడు, ఆ కారణం చేత దాని ద్వారా ప్రవృత్తుడు అవుతున్నాడు. మధు ఉంది కాబట్టి ప్రవృత్తుడు అయ్యామట. కారణంగా ఉంది అంటే సాధనంగా ఉంది. ఆ సాధనం లేకపోతే నెయ్యి లేకపోతే తేనె లేకపోతే ప్రవృత్తుడు కాడు. సాధన కదా, సాధనం అంటే ఏమిటి, సాధకతం కరణం. కర్తృకరణం తృతీయ ప్రకారం తృతీయ రావాలి, కానీ తృతీయ రాకుండా లేదండి జ్ఞో విదర్థస్య ఇటువంటి సందర్భంలో జ్ఞాధాతు చేత అక్కడ తృతీయ భక్తి కాకుండా షష్ఠీ భక్తి కూడా వస్తుంది దాని యోగంలో. అదంటే ఆత్మపద యోగంలో షష్ఠీ భక్తి కూడా వస్తుందని చెప్పి ఈ సూత్రం నిర్ధారించింది. ఓకేనండి, అర్థమైంది? యొక్క సందేహమా? అర్థమైంది మహోదయ. అలాగే సంప్రతిభ్యాం అనాధ్యానే, సంప్రతిభ్యాం అనాధ్యానే, సంప్రతిభ్యాం పంచమి భక్తి ద్వివచనము, అనాధ్యానే సప్తమి భక్తి ఏకవచనము. సమాసం ఏంటి చూడండి. ముందు సంప్రతిభ్యాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు. సంచ ప్రతిష్ట సంప్రతి, సం ఉపసర్గము ప్రతి ఉపసర్గము. సంచ ప్రతిష్ట సంప్రతి, తాభ్యాం సంప్రతిభ్యాం, రెండు కలిపితే సంప్రతిభ్యాం అయిపోయింది. ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. అనాధ్యానే అంటే ఏమిటి, నా ఆధ్యానం అనాధ్యానం, నా ఆధ్యానం అనాధ్యానం, తస్మిన్ అనాధ్యానే, తస్మిన్ అనాధ్యానే. ఓకేనా, అనాధ్యానం అంటే ఏమిటి, ఉత్కంఠపూర్వక స్మరించడంలో ఉండకూడదు అనాధ్యానం.
అంటే అధ్యయనం చేయడం అంటే చదవటం, అధ్యయనం చేయడం. అది ఉత్కంఠపూర్వకంగా అధ్యయనం చేసే అర్థంలో ఉండకూడదంట, ఉత్సాహపూర్వకంగా అధ్యయనం చేసే అర్థంలో ఉండకూడదంట. అనాధ్యానే అంటే అధ్యయనం ఉండకూడదు, అక్కడ స్వాధ్యాయం ఉండకూడదు, స్మరణం ఉండకూడదు, దాన్ని అనాధ్యాయం అంటున్నారు ఇక్కడ. నా అధ్యయనం ఉండకూడదు అంటే స్వాధ్యాయం ఉండకూడదు, స్మరణం ఉండకూడదు. అటువంటి సందర్భంలో సంప్రతి ఓకేనా, నా ఆధ్యానం అనాధ్యాయం తస్మిన్ అనాధ్యానే, ఇది న్యాయతత్పుర సమాసము. జ్ఞాధాతుకు పైనుంచి అనువృత్తి వస్తుంది, ఆత్మనేపదంకి అనువృత్తి వస్తుంది మనకు. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. సం ఉపసర్గము ప్రతి, సం ప్రతి ఇతి ఏవం పూర్వాత్, ఈ పూర్వంలో ఉంటే ఏది సం ఉపసర్గము లేదా ప్రతి ఉపసర్గం పూర్వంలో ఉంటే సం ప్రతి ఇతి ఏవం పూర్వాత్ అనాధ్యానే అర్థే, అంటే అధ్యయనం అనాధ్యాయనం అంటే అధ్యయనం చేయని అర్థంలో, అంటే ఉత్సాహపూర్వకంగా స్మరించే అర్థం ఉండకూడదు. అనాధ్యానం అనధ్యేయం అంటాం కదా, ఏదో అధ్యయనం లేదండి, ఏదో సెలవు అంటే ఏదో సెకండ్ సాటర్డే ఏదో అధ్యయనం ఉండకూడదు. అలాగా అనాధ్యానే అంటే అధ్యయనం ఉండే అర్థంలో కాకుండా అనాధ్యానే అర్థే వర్తమాన జ్ఞాధాతో ఆత్మనే పదం భవతి. అధ్యయన అర్థం ఉండకూడదు అంటే ఉత్కంఠపూర్వక చదివే అర్థంలో స్మరించే అర్థంలో ఉండకూడదు అంట. అప్పుడు అటువంటి సంపూర్వకు ప్రతి పూర్వకు జ్ఞాధాతు చేత ఆత్మనే పదం వస్తుంది. సో అటువంటి అర్థం ఉంది కాబట్టి అనాధ్యానే అర్థం ఉంది కాబట్టి ఇక్కడ జ్ఞాధాతు చేత ఆత్మనే పదం వస్తుంది. పైన కూడా జ్ఞాధాతు చేత ఆత్మనే పదం వచ్చింది, అక్కడ అర్థం ఏం నిర్ధారించలేదు. కానీ అక్కడ అకర్మక అని చెప్పి అకర్మక జ్ఞాధాతు, ఇక్కడ అకర్మక అని కాదండి, ఎటువంటి జ్ఞాధాతువే కానీ ఎలా ఉండాలి, అనాధ్యాన అర్థంలో ఉండాలి. నా ఆధ్యానం అనాధ్యానం అలాంటి అర్థంలో ఉన్నప్పుడు మాత్రమే జ్ఞాధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. కానీ సం ప్రతి కూడా ఉపసర్గం ముందు ఉండాలి. అటువంటి సం ప్రతి ఉపసర్గంలో ముందున్నటువంటి జ్ఞాధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. శతం సంజానీతే, సహస్రం సంజానీతే. అదేవిధంగా ప్రతికి ఉపసర్గానికి ఉదాహరణ శతం ప్రతి జానీతే, సహస్రం ప్రతి జానీతే. మనం అక్కడ ప్రతి ఉపసర్గం వచ్చినప్పుడు ఆత్మనేపదం వస్తుంది చెప్పి ఈ ఉపసర్గాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ శతం సంజానీతే అంటే ఏమిటి, సహస్రం సంజానీతే 100 రూపాయలు లేదా 1000 రూపాయలకి ప్రతిజ్ఞ చేస్తున్నామట. 100 రూపాయలు లేదా 1000 రూపాయలు ప్రతిజ్ఞ చేస్తున్నాడు అంటే రెండు కలితే శతం ప్రతి జానీతే, సహస్రం ప్రతి జానీతే. సంజానీతే అన్న ప్రతి జానీతే అన్న రెండు ఒకటే, ఉపసర్గలు భిన్న భిన్నంగా ఉన్నాయి. కానీ 100 రూపాయలకు ప్రతిజ్ఞ చేస్తున్నాడు లేదా 1000 రూపాయలకు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఓకేనా. ఇక్కడ ఇక్కడ అధ్యయనార్థం అర్థం ఉందా, అధ్యయనార్థం అంటే ఏం లేదు, ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం మాట ప్రతిజ్ఞ చేసే అర్థంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఆత్మనేపదం వచ్చింది, అధ్యయనార్థం ఉండకూడదు. అది చర్చండి. సంప్రతి పూర్వक ज्ञाधातु से अनाध्यान अर्थात అంటే ఉత్కంఠాపూర్వక స్మరణ అర్థమే వర్తమాన్ నా హో. ఉత్కంఠపూర్వకంగా అంటే ఉత్సాహపూర్వకంగా స్మరించే అర్థం ఉండకూడదంట. ఇక్కడ స్మరించే అర్థం ఉందా, లేదు. ఇక ప్రతిజ్ఞ చేసే అర్థం ఉంది కానీ స్మరించే అర్థం లేదు ఇక్కడ. అందుకే అటువంటి ఉత్కంఠపూర్వకంగా స్మరించే అర్థం చదివే అర్థంలో అధ్యయనం చేసే అర్థం లేదు. కాబట్టి అటువంటి జ్ఞాధాతు చేత, ఎటువంటి జ్ఞాధాతు, సము గాని ప్రతి గాని ఉపసర్గంలో ఉన్నటువంటి జ్ఞాధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. మరి ఇక్కడ పై సూత్రంతో వచ్చేస్తుంది అకర్మకాచ్య, ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్పామండి, అక్కడ అనద్దే సామాన్యం చెప్పే జ్ఞాధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. ఇక్కడ అదే అర్థం పైన తీసేసుకోవచ్చు. విశేషంగా ఎందుకు చెప్పాం ఆ విషయం చెప్తున్నాం. ఇక్కడ పూర్వ సూత్రమే అకర్మక సే ఆత్మనేపద కా విధానం కియా థా. పూర్వ సూత్రం అకర్మక జ్ఞాధాతు అని చెప్పామట, అందుకే అక్కడ విధానం ఉంది. అకర్మక సే ఆత్మనేపద కా విధానం కియా థా, ఆత్మనేపదం విధించాం. యహా పద ఇక్కడ మాత్రము సం ప్రతి పూర్వకు సకర్మకు సే బి హో జాయే, సకర్మక ధాతు చేత కూడా ఆత్మ పైన చెప్పాం అకర్మక ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది, అకర్మక జ్ఞాధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పుకున్నాం. లేదండి సకర్మక ధాతు చేత కూడా వస్తుంది, సకర్మక ధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. కానీ సమ్ము గాని ప్రతి గాని ఉపసర్గం ముందుంటే, అందుకే ఇక్కడ ఈ సూత్రం విడిగా చెప్పాల్సి వస్తుందన్నమాట. పై సూత్రం అకర్మక ధాతు జ్ఞాధాతు, కిందేమో సకర్మక ధాతు, సకర్మక ధాతుతో కూడా వస్తుంది. కానీ సము గాని ప్రతి గాని ఉపసర్గాలు ముందు ఉండాలి. అందుకే సం ప్రతి పూర్వక సకర్మకు సే భీ, సకర్మక ధాతు చేత కూడా ఈ సూత్రము ప్రకారం ఆత్మనేపదం కావాలని చెప్పి ఇక్కడ విధించబడింది. అందుకే శతం ప్రతి జానీతే,
సహస్రం ప్రతిజానితే, రెండు ఈ 100 రూపాయలు ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఏదో కారణం ఉంటుంది కదా, ఎందుకు చేస్తున్నాడు ప్రతిజ్ఞ, ఎందుకు చేస్తున్నాడు? లాభం కోసం చేస్తున్నాడు, ఇంకేదైనా వదిలి ఇవ్వడం కోసం. ఇక్కడ కర్మ ఉందన్నమాట. సకర్మక ధాతు, ఇక్కడ జ్ఞాధాతు అంటే సకర్మకార్థంలో చూపిస్తున్నాం. అంటే కర్మ ఉంది అంటే కర్మలో కూడా సకర్మక ధాతుల చేత కూడా ఆత్మీయపదం వస్తుంది అని చెప్పడం కోసమే ఇక్కడ ఈ సూత్రం విడిగా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. పై సూత్రం ప్రకారంగా ఆత్మీయపదంలో వచ్చేస్తుంది అకర్మక ధాతు అయినటువంటి జ్ఞాధాతు చేత. ఏంటి జ్ఞాధాతు సకర్మ జ్ఞాధాతు చేత కూడా ఆత్మీయపదం వస్తుంది చెప్పడం కోసమే ఈ సూత్రం యొక్క విధానం. కానీ సమ్ గాని ప్రతి గాని ఉపసర్గాలు ఖచ్చితంగా ఉండాలి. అటువంటి సము కానీ ప్రతి గాని ఉపసర్గంలో ఉండేటువంటి జ్ఞాధాతు చేత ఆత్మీయపదం వస్తుంది. ముఖ్యంగా అనాధ్యాన అర్థంలో ఉండాలి, అధ్యయన అర్థంలో ఉండకూడదు. అంటే ఉత్కంఠాపూర్వకంగా ఉత్సాహపూర్వకంగా స్మరించే అర్థం ఉండకూడదు, చదివే అర్థం ఉండకూడదు. అటువంటి సందర్భంలో సకర్మ జ్ఞాధాతు చేత ఆత్మీయపదం వస్తుంది అని చెప్పి మనం ఈ సూత్రాన్ని చూసామండి. అస్తు ఈ రకంగా ఈ క్రమ ధాతు జ్ఞాధాతు యొక్క అనువృత్తి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అస్తు నెక్స్ట్ భాష నోప సంభాష జ్ఞాన యత్న విమత్యుప మంత్రనేషు వదహ. ఇక్కడ వద ధాతు స్టార్ట్ అవుతుంది, అది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు ఇప్పుడు చెప్పిన వాళ్ళకి సందేహాలు చెప్పండి. ఓకేనా, సింపుల్ గా ఉండే మనకు ప్రతి జానితే సంజానితే అన్నింటిలో జాధాతు చేత ఆత్మీయపదం పైన చెప్పిన విధంగా ఒక ఉపసర్గాలు మారుతాయి, ఆ ఉపసర్గాలను చూసుకోవాలి. ఇక్కడ అర్థ ప్రధానం ఎలా వచ్చింది, ఏ అర్థంలో వచ్చింది, సూత్రం యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా, ఇది సమ్ము గాని ప్రతి గాని ఉపసర్గంలో ఉన్నటువంటి సకర్మ జ్ఞాధాతు చేత కూడా మన ఆత్మీయపదం వస్తుంది. పై సూత్రం అకర్మక ధాతు చేత మాత్రమే జ్ఞాధాతు ఆత్మీయపదం వస్తుంది చెప్పిన లేదండి, సకర్మక ధాతు చేత కూడా ఆత్మీయపదం వస్తుంది. కానీ సమ్ము గాని ప్రతి గాని ఉపసర్గాలు ఉండాలి, అందుకోసం విధానం చేశాము. అది పై అకర్మక ధాతు చేత, ఇది సకర్మక ధాతు చేత కూడా వస్తుంది ఆత్మీయపదం అని చెప్పడం కోసమే ఈ సూత్రం యొక్క విధానం. అస్తు ఈ రకంగా మనం 45వ సూత్రం కూడా మనం చూసామండి. నెక్స్ట్ సూత్రం రేపు చూద్దాము. మహోదయ, శతము సహస్రంకి ఇంపార్టెన్స్ ఎక్కువ లేదు కదండి. శతము సహస్రంకి ఇంపార్టెన్స్ లేదు కదా, వాటికి ఇంపార్టెన్స్ లేదు కదా. అంటే వాక్య ప్రయోగాన్ని అది ఇంపార్టెంట్ కాదండి, అంటే వాక్యం చూపించలే ఏ అర్థంలో వచ్చింది అంతే వాక్యం కోసం తయారు చేయడం కోసం పెట్టారు. వాక్యం ఎలా ప్రయోగించే పద్యానికి ప్రయోగం ఎలా వస్తుంది, ఎక్కడ ఉపయోగిస్తారంటే మాకు వాక్యం అర్థం చేసుకోవడం కోసం చూపించామండి. అంతే. ధన్యవాదాలు గురుగారు. 100 రూపాయలు ప్రతిజ్ఞ చేస్తున్నాడు, అది ప్రాముఖ్యత. మనకు ప్రతి జానితే ఈ సూత్రం దాకా రూపసిద్ధి ఎలా తయారైంది, సమ్ ఉందా లేదా, ప్రతి ఉందా లేదా, జ్ఞాధాతు ఉందా లేదా, అనధ్యయన అర్థంలో ఉందా లేదా చూపించడం కోసం చేత ప్రతిజ్ఞ చేస్తాడు. అధ్యయన అర్థం ఎక్కడ ఉంది? అవునండి, అర్థమైందండి. ధన్యవాదాలు. ఓకే మహోదయ, అకర్మకాచ ఇది 3వ ధాతు అండి ఇప్పటికి. అవునండి, మూడింటికి సందర్భం భిన్న భిన్నంగా ఉంది. ఓకేనా, ఒకటి స్థా ధాతు అండి, తర్వాత క్రూ ధాతు, తర్వాత ఇది జాను ఏంటండి. ఇంత ముందు స్థా ధాతుకి వచ్చింది కండి అకర్మకాచలో. స్థా ధాతు ఒకటి, క్రూ ధాతుకి ఇక్కడ స్థా ధాతు, క్రూ ధాతు, ఇక్కడేమో చాలా వస్తాయి మనకు, కానీ అన్నిటికీ భిన్న భిన్న సందర్భం, అందుకే ప్రకరణాన్ని బట్టి మనం అవునండి సందర్భాలు వేరు. ఓకేనా, సందర్భం భిన్న భిన్నంగా ఉంటుంది. మహోదయ, ఇన్ని ధాతువులు, ఇన్ని ఉపసర్గలు, ఇన్ని సన్నివేశాలు చాలా వస్తున్నాయి. ఇవన్నీ చాలా కాలం మనకు గుర్తుండాలంటే మనం చాలా ప్రయత్నం చేయాలేమో. 4000 అష్టాధ్యాయి మహర్షి పాణి యొక్క అష్టాధ్యాయులకి మొట్టమొదటి కంఠస్థం చేసేది ఎందుకంటే ఇందుకోసం అన్నమాట. అప్పుడే దీనికి మాత్రమే మనకి సహాయపడుతున్నమాట, అందుకే నేర్చుకోవాలని చెప్పేది. లేకపోతే మనం ధాతువులు గుర్తుపెట్టుకోవాలి, ఉపసర్గలు గుర్తుపెట్టుకోవాలి, సన్నివేశాలు గుర్తుపెట్టుకోవాలి, అంటే సూత్రాలు, సూత్రాలు. ఒకే ఉపాయం, అష్టాధ్యాయ కంఠస్థం చేసుకుంటే అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అష్టాధ్యాయి ధాతు పాఠము, ఉనాది, లింగానుశాసనము, ఘన పాఠము, పంచోపదేశాలు మహర్షి పాణి యొక్క పంచోపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే ముందుగా ఇవి కంఠస్థం చేసిన తర్వాత మాది ప్రారంభించుకోవాలి. కానీ మన వాళ్ళ అలా పరిస్థితి లేదు కాబట్టి ఏదో మనకు మొదలు పెట్టేసాం. మీరంతా సంస్కారవంతులు, ఎంతో బలంగా, ధైర్యంగా, ఉత్సాహంగా మీరు అధ్యయనం చేస్తున్నారు, అనధ్యయనం కాకుండా అధ్యయనం చేస్తున్నారు కాబట్టి అది ముందుకు సాగుతుంది. ఓకే అండి, నేర్చుకుంటే ప్రయత్నం చేస్తూ ఉండండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు రేపు చూద్దామండి. మంత్రపాఠ.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। पुनर्मिलामः सोमवासरे। नमस्ते आचार्य, धन्यवादः। जी नमस्ते। नमस्ते महोदय।